మిత్రులకి నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఈ బ్లడ్ ప్రెషర్ రక్తపీడనము దీని గురించి పూర్తి వివరాలు చెప్తాను. ప్రకృతి సహజంగా మనం దీన్ని ఎలా నయం చేసుకోవాలో చెప్తాను. తర్వాత హోమియోపతిలో ఏ మందు వాడుకోవచ్చు చెప్తాను. ఆయుర్వేదంలో ఏ మందు వాడుకోవచ్చు చెప్తాను. మిగిలిన వివరాలు ఎమర్జెన్సీకి ఎప్పటికీ ఇంగ్లీష్ డాక్టర్లని ఆశ్రయించక తప్పదు. మన జీవన శైలి దారి తప్పిన తర్వాత మనము ఎప్పుడైనా మనం మానసికంగా ఆందోళనతో ఉండి ఈ బీపీ గురించి ఎక్కువ ఆలోచించి అది పెరిగిపోయి ఇబ్బందులు పడేటప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళవలసినదే. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఇవేవి పర్యవసానమైన నివారణోపాయాలు కాకుంటే మన జీవన శైలిని మార్చుకొని నిరంతరము మనము ఈ బీపీని బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవడం మన చేతుల్లో ఉంది. దీన్ని పెరగకుండా నిరోధించుకోవడానికి మన జీవన శైలి మార్చుకొని తీరాలి. అసలు బీపీ అంటే ఏమిటి? ఈ బీపీ అనేది సహజంగా మన దారి తప్పిన నడవడిక వల్ల వస్తుంది. మనం దారి తప్పటం అంటే ఏంటంటే పూర్వకాలంలాగా మనము ఇప్పుడు శారీరక శ్రమ చేయటం లేదు. శారీరక శ్రమ పడకపోవడం వలన ఈ బ్లడ్ ప్రెషర్ అనేది కొంత మానసికమైన పరిస్థితుల వల్ల పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. హెచ్చు తగ్గులు ఎక్కువ ఉంటాయి. మరి నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఏమిటి? మీ డాక్టర్ మీకు చెప్తారు 120/80 అని. ఈ పైన ఉన్న 120 దాన్ని సిస్టోలిక్ ప్రెషర్ అంటారు. అంటే గుండె రక్తనాళాలకి ఎంత ఒత్తిడితో రక్తాన్ని పంపుతోంది అని చెప్పే పద్ధతి. దాన్ని సిస్టోలిక్ ప్రెషర్ అంటారు. కింద ఇందాక చెప్పాం 120/80 అన్నాం. ఈ 80 అనేది డయాస్టోలిక్ ప్రెషర్. ఇది 2 సార్లు హార్ట్ రక్తనాళాలకి పంపించే మధ్యలో జరిగే పీడనాన్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఇది ఎప్పుడు 80 ఉండాలి. 80కి తక్కువ ఉండడం కూడా తప్పేమీ కాదు. 70, 65 వరకు కూడా ఉండొచ్చు. దాన్ని లో బీపీ అని అనకూడదు. కరెక్ట్గా ఉన్నట్టు. ఈ 120 అనేది 110, 100 వరకు ఉన్నా కూడా సహజమే. కాబట్టి ఈ రెండిటి గురించి అంటే 100/70, 100/65 వరకు కూడా సహజమైన బ్లడ్ ప్రెషరే. దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మరి హై బీపీ అని ఎలా నిర్ణయిస్తారు అంటే దీనికి ఒక సింపుల్ సూత్రం ఉందండి. 90కి మీ వయసు కలిపితే 90కి మీ వయసు ఎంతో ఆ వయసు కలిపితే వచ్చేది పై రీడింగ్. అంటే మీ వయసు 30 అనుకోండి, 90 + 30 120 మీ నార్మల్ ప్రెషర్. 120 మీకు పైన ఉన్న సిస్టోలిక్ ప్రెషర్ యొక్క లెక్క. 90 + 40 ఏళ్ల వయసు వాళ్ళు 90 + 40 130 వరకు కూడా మీ బీపీ నార్మలే. 90 + 50 50 ఏళ్ల వాళ్ళు 140 వస్తుంది. అది కూడా నార్మల్. మీరు ఆందోళన చెందవలసిన పని లేదు. అయితే అది మరీ మీ వయసుకు మించి మీ వయసుతో పాటు అది ఇంకా ఎక్కువ పెరుగుతుంటే మీరు బీపీలో ఉన్నట్టు. మరొకటి ఏంటంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే జనరల్గా మీరు ఒక యాంగ్జైటీకి లోనవుతారు. ఆయన బీపీ మిషన్ మీకు చుట్టగానే మీరు ఒక రకమైన ఆందోళనకు లోపల మనసు బాధపడుతుంది. దానివల్ల మీకు బీపీ ఎక్కువ చూపిస్తుంది. అందుకే డాక్టర్ గారు కంపల్సరీగా మిమ్మల్ని ఒక 10 నిమిషాలు కూర్చోపెట్టి, 10 నిమిషాలు కాదు అరగంట సేపు కూర్చోపెట్టి తర్వాత మిమ్మల్ని పడుకున్న స్టైల్లో పడుకున్నప్పుడు మీ బీపీని చూడాలి. 2 చేతులకు సపరేట్గా చూడాలి.
అలాగ చూసినప్పుడు మీ బీపీలో విస్తృతమైన తేడా ఉన్నప్పుడు మాత్రమే మరలా ఒకసారి మరొక 2 రోజుల తర్వాత చూసి మీకు అప్పుడు కూడా అటువంటి రీడింగ్సే వస్తుంటే మీరు బీపీ పేషెంట్ అని నిర్ణయించాలి. అంతవరకు మీరు బీపీ పేషెంట్గా నిర్ణయించకూడదు. మీకు ఎటువంటి మాత్రలు ఇవ్వకూడదు. మీకు వారు ఏం చెప్పాలంటే మీ వయసును పట్టి పెద్దవాళ్ళకి బీపీ రావటం, ఆ బీపీ 100 దాటి ఉంటే ప్రమాదం కిందది. డయాస్టోలిక్ ప్రెషరు 100 దాటితే చాలా ప్రమాదం. అలాగే పైది సిస్టోలిక్ ప్రెషర్. ఆ సిస్టోలిక్ ప్రెషరు ఇంకా 180, 190 అలా 200 పైన ఉంటే మీకు ప్రమాదం. సో మీరు ఆ ప్రమాద స్థాయికి మనం రాకముందే మనం జాగ్రత్త పడడం మన కర్తవ్యం. దీనికి ముఖ్యమైనది ఏంటంటే అందరూ చెప్తారు సాల్ట్ తగ్గించి తినాలి. విపరీతంగా సాల్ట్ తినవలసిన అవసరం లేదు. రుచి కోసం సాల్ట్ కొంచెం వేసుకోవాలి తప్ప సాల్ట్ని ఎక్కువ తినడం మన జీవన శైలిలో పెద్ద పొరపాటు. తినలేరు, మీరు ఉప్పు ఎక్కువైతే తినలేరు, అది నిజమే. కానీ సహజంగా ఉప్పు ఎక్కువైనప్పుడు మీరు దీన్ని పడేయడం ఎందుకనో ఎలాగో ఒకలాగా తినాలి అనో ఏదో ఒక సరి చేసుకుని ఉప్పుని ఎక్కువ తినటం తప్పు. ముఖ్యంగా మజ్జిగన్నంలో పెరుగన్నంలో మీరు ఉప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ కలుపుకోరాదు. ఊరగాయలలో ఉప్పు ఎక్కువ ఉంటుంది, ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఉప్పుని మనం నిరోధించటం వల్ల ఖచ్చితంగా బీపీని మనం కంట్రోల్ చేయవచ్చు. ఇంకా మరి బీపీని న్యాచురల్గా మనము ఎలా నిరోధించుకోవాలి అంటే అనవసరమైన ఆందోళనను తగ్గించుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. అనవసరమైన ఆందోళనలు ఏంటి? నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో, నేను ఇది సాధిస్తానో లేదో, నాకు ఇది కావాలి, నేను ఇది జయించాలి అనే ఒక వికృతమైన పట్టుదల. అది మంచి పట్టుదల వేరు. నేను ఇది చేసి తీరాలి అనే ఒక మొండి పట్టుదలని వదిలించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యము జీవన శైలిలో తక్కువ కార్బోహైడ్రేట్స్ తినాలి. తక్కువ కార్బోహైడ్రేట్స్ అన్నీ షుగర్గా మారుతాయి. షుగరు ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇదే మనకు పెద్ద ద్రోహము. ఎందువల్ల అంటే కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థములు చక్కెరగా మారుతాయి కాబట్టి బయట నుంచి మనం తీసుకునే షుగర్ అంటే గ్లూకోజ్, ఇవి రెండు అత్యంత ప్రమాదకరం. సో మనము మన ఆహారంలో షుగర్ని పూర్తిగా వదిలేయాలి. పిండి పదార్థాలని తక్కువ తినాలి, ఎక్కువ కూరగాయలు తినాలి. ఇది మనం అతి ముఖ్యమైన జీవనశైలి. తీగలకు కాసిన కూరగాయలు తినటం వల్ల బీపీ చాలా బాగా నియంత్రణ అవుతుంది. చాలా బాగా నియంత్రణ అవుతుంది. ఎక్కువ కూరగాయలు ఎక్కువ తినటం అలవాటు చేసుకోండి. ఇది అతి ముఖ్యమైనది. తర్వాత ముఖ్యంగా సొరకాయ, ఆనపకాయ అంటారు, దాని జ్యూసు బీపీని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇంకా మరొక చక్కటి ఉపాయము మంచి నడక. పిల్లలు బాగా ఆడుకోవాలి, యువకులు బయట వ్యాయామం చెయ్యాలి, పొద్దున లేచి నడవాలి. ఇది మన జీవన శైలిలో అత్యంత ఆవశ్యకము బీపీని కంట్రోల్ చేసుకోవడానికి. ఏదైనా చిన్న వ్యాధి వచ్చినప్పుడు, తలనొప్పో, గ్యాస్ ట్రబులో, మరొకటో ఏదో ఒకటి వచ్చినప్పుడు నిరంతరం దాని గురించి ఆలోచించటం వలన బీపీ పెరుగుతుంది. నిరంతరం దాని గురించి ఆలోచించటం తప్పు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బీపీ అనేది కిందది 100 దాటినప్పుడు పైది 160, 180 ఇలా నిరంతరం ఒకే బీపీ ఒకే లెవెల్లో ఎక్కువ ఉంటున్నప్పుడు మనము కొన్ని వ్యాధుల బారిన పడతాం. బ్రెయిన్లో స్ట్రోక్ రావచ్చు. అంటే మనకి ఒక రకమైన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు తెలియకుండానే ఒక కాలు చెయ్యి పడిపోవచ్చు, కళ్ళు దెబ్బతినచ్చు.
మూతి వంకర పోవచ్చు. ఇలాంటి పరిస్థితులని నివారించాలంటే మీరు ఎప్పుడు మానిటర్ చేసుకోవాల్సిన అతి ముఖ్యమైనది డయాస్టోలిక్ ప్రెషర్ ఏ రోజు కూడా 100 దాటకుండా చూసుకోవాలి. అది 110, 120 వెళ్తుంటే మీరు అర్జెంటుగా డాక్టర్ దగ్గరకు పరిగెట్టి ఖచ్చితంగా మంచి ఇది తీసుకోవాలి. మంచి నిర్ణయం తీసుకుని డాక్టర్ దగ్గర ఖచ్చితంగా మనము నివారణోపాయాలు తెలుసుకుని మందులు వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ముఖ్యం. కాబట్టి బీపీ ఈ కింద డయాస్టోలిక్ ప్రెషర్ అనే దాని గురించి మీరు చాలా జాగ్రత్త పడండి. ఇంకా ఆయుర్వేదంలో మంచి మందులు ఏంటంటే సర్పగంధ అనే ఒక ట్యాబ్లెట్. దీన్ని రవుల్ఫియా అంటారు. ఇది హోమియోపతిలో రవుల్ఫియా అనే పేరుతో ఉంటుంది. రవుల్ఫియా సర్పగంధ, రవుల్ఫియా సర్పెంటినా. ఇది హోమియోపతిలో మదర్ టించర్ రూపంలో 20 డ్రాప్స్ చొప్పున రోజుకి 2-3 సార్లు వేసుకుంటే మీకు అప్పుడప్పుడే పెరుగుతున్న బీపీ బాగా కంట్రోల్ అవుతుంది. ఈ సర్పగంధ ట్యాబ్లెట్స్ నిద్రను కూడా తీసుకొస్తాయి. ఇది ఆయుర్వేదం మందు. ఇదే మందు ఆయుర్వేదంలో ఉంది, హోమియోపతిలో ఉంది. ఈ సర్పగంధ అనే ట్యాబ్లెట్లు పొద్దున ఒకటి రాత్రి ఒకటి వేసుకుంటూ ఉంటే మీ బీపీ కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇవి మాత్రమే కాదు, చాలా మందులు ఉన్నాయి. మీకు బేసిక్గా బీపీ అని తెలిసినప్పుడు ఇలాంటి మందులను వాడుకుని మీరు బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత నడకతో చాలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా జీవన శైలిలో అతి ముఖ్యమైనది కొత్తిమీరతో మీరు టీ తయారు చేసుకొని తాగండి. కొత్తిమీర అంటే గ్రీన్ టీ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మునగాకు, ఈ 4 ఆకులు చాలా చక్కగా మనల్ని బీపీని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మరొకటి తులసి. ఈ తులసి టీ తాగటం వల్ల మన బీపీ చాలా బాగా కంట్రోల్ అవుతుంది. సో ఈ ప్రకృతి ఇచ్చిన వీటిల్ని మనము చాలా బాగా వాడుకోవచ్చు. అలాగే అరటి స్టెమ్, అరటి చెట్టు లోపల తెల్లగా ట్యూబ్ లైట్లా ఉంటుంది. దీన్ని ఒక 1/2 ఇంచి ముక్కలు చేసి టీ తయారు చేసుకుని తాగండి. ఖచ్చితంగా బీపీ కంట్రోల్లో ఉంటుంది. ముఖ్యంగా ఇందాక నుంచి చెప్తున్నాను, నడక ఒక్కటే ఇది కంట్రోల్ చేసుకునే పద్ధతి. నడక జీవన శైలి విధానం. ఖచ్చితంగా మీరు 7 గంటలు నిద్రపోవాలి. 7 గంటలు నిద్రపోవటానికి ప్రయత్నించాలి. నిద్రపోవడం వల్ల మీ బీపీ చాలా కంట్రోల్లో ఉంటుంది. మిగతా ఎసెన్షియల్ బీపీ అని కొంతమందికి ఎక్కువే ఉంటుంటుంది. దాన్ని డాక్టర్ గారు పరిశోధించి ఆయన మందులు ఇస్తే ఆయన మందుల ప్రకారం తీసుకోవచ్చు. లేదా ఒక మంచి హోమియోపతి డాక్టర్ని, కార్పొరేట్ హాస్పిటల్స్ కాదండి, మంచి హోమియోపతి డాక్టర్ని లేదా ఒక మంచి ఆయుర్వేదం డాక్టర్ని బేసిక్గా బిగినింగ్లో కలవండి. మొదట్లోనే మీరు దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం చాలా 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 ఉంటుంది. సో మీరు పిండి పదార్థాలు తినకండి. పిండి పదార్థాలని తగ్గించి తినండి. పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడమే కొలెస్ట్రాల్కు కారణము. పిండి పదార్థాలు ఇది చక్కెర కింద మారి చక్కెర ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మనకి రక్తనాళాల్లో బ్లాక్స్ని ఏర్పరిచేది కేవలము ఫ్యాట్ పదార్థాలు కాదు, కొవ్వు పదార్థాలు కాదు. పిండి పదార్థాలు, గ్లూకోజ్ మాత్రమే మన బీపీని అదుపులో ఉంచకుండా పైకి తీసుకెళ్తాయి. రక్తనాళాల్లో పేరుకుపోయి కొలెస్ట్రాల్ కింద మారుతాయి. మన శరీరం లావవటానికి, వెయిట్ పెరగడానికి కూడా ఈ పిండి పదార్థాలు కారణం. పాతకాలంలో ఈ పిండి పదార్థాలని ఎక్కువ తిన్నా వాళ్ళు తగినంత వ్యాయామం చేసేవాళ్ళు. మనం వ్యాయామం చేయనందువలన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. దయచేసి మంచి వ్యాయామం, మంచి జీవన శైలిని అవలంబిస్తే బీపీ మన దరిదాపులకు రాదు. మీ డాక్టర్ని ఖచ్చితంగా అడగండి. మీరు బాగా విశ్రాంతిగా కూర్చున్న తర్వాతే బీపీ చెక్ చేయించుకోండి, లేదా పడుకుని చెక్ చేయించుకోండి. అంతేగాని వెళ్ళి ఆందోళనతో వెళ్ళి బండి మీదో స్కూటర్ మీదో వెళ్ళి అక్కడ కూర్చుని లోపల టెన్షన్ పడుతూ నాకేముందో అని టెన్షన్ పడుతూ
బీపీ చెక్ చేయించుకుంటే ఎక్కువ ఉంటుంది. ఆ ఒక్కసారి చూసి మీకు బీపీ మాత్రలు ఇవ్వడం తప్పు. ఇంకా బీపీ మాత్రలకి, ఇంగ్లీష్లో బీపీ మాత్రలకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని కూడా మీరు మీ డాక్టర్ మానిటర్ చేసి మీకు సైడ్ ఎఫెక్ట్స్ అతి తక్కువ ఉన్న మాత్రని సూచించమని ప్రార్థించండి. వారు మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేనివి, సైడ్ ఎఫెక్ట్స్ అంటే చాలా రకాలు ఉన్నాయి. కాళ్ళు వాస్తుంటాయి, కాళ్ళల్లో వాటర్ చేరుతుంది, ఇంకా కూడా చెప్పలేనన్ని ఉన్నాయి. దానిలో మనకి సైడ్ ఎఫెక్ట్స్ నివారించుకోవాలంటే బీపీ మాత్రలని వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మునగాకు ఇలాంటి ఆకులు, తిప్పతీగ ఇలాంటి ఆకుల కషాయాలు లేకపోతే టీలు తయారు చేసుకుని తాగటం వల్ల నిరంతరం మనము ఒక మానిటర్ చేసుకుంటూ ఉండటం వల్ల బీపీని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. దయచేసి ఈ బీపీ బారిన పడకుండా, ఒకవేళ బీపీ వచ్చిన ఆందోళన చెందకుండా వ్యాయామం చేస్తూ మీ బీపీని కంట్రోల్ చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్.